భారత్ తో వెర్రి వేషాలు వేసే పాకిస్తాన్ ఒక నిసిరాత్రి వేళ ఎలా వణికిపోయిందో చాటి చెప్పే ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. భారత్ కు కోపం వస్తే రాత్రికి రాత్రి తమ దేశం ధ్వంసమవుతుందని అప్పటి పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భయపడ్డారు. ప్రధాని మోదీని ప్రాధేయపడడానికి ప్రయత్నించారు. కానీ ప్రధాని మోదీ మాత్రం ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడడానికి నిరాకరించారు. వింగ్ కమాండర్ అభినందన్ ను బంధించిన పాకిస్తాన్ ఆ తర్వాత ఎలా సతమతమైందో తెలిపే ఘటన ఇది. 2019 ఫిబ్రవరి 14వ తేదీ 40 ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్న రోజు. పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత్ కన్నీరు పెట్టింది. భారత్ పాక్ మధ్య 2019లో చోటు చేసుకున్న సంఘటనలు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతను రాచేశాయి. ఆ సమయంలో పాక్ పట్ల భారత్ అనుసరించిన వైఖరితో ఆ దేశం తోకముడిచింది. పుల్వామా దాడులు, ఆ తర్వాత బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్, అనంతరం భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాక్ చిత్రహింసలు పెట్టడం వంటి పరిణామాలతో భారత్ పాక్ మధ్య ఒక దశలో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే అప్పటి పరిస్థితులకు సంబంధించి తాజాగా ఒక సంచలన విషయం బయటకొచ్చింది. 2019 నాటి పరిస్థితులు, అప్పటి దౌత్య సంబంధాలన్నింటినీ కలిపి భారత మాజీ హై కమిషనర్ అజయ్ బిసారియా ఒక పుస్తకం రాశారు. యాంగర్ మేనేజ్మెంట్, ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ లో ప్రస్తావించారు. ఈ పుస్తకం త్వరలోనే విడుదలవుతోంది. భారత్ పాక్ మధ్య దౌత్యపరంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ 2019లో ఫిబ్రవరి 27 రాత్రి మోదీతో మాట్లాడేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసేందుకు ప్రయత్నించారని, అయితే ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడేందుకు మోదీ విముఖత వ్యక్తం చేసినట్లు ఆ పుస్తకంలో వెల్లడించారు. అభినందన్ ను బంధించిన తర్వాత పాకిస్తాన్ పై భారత్ 9 క్షిపణులను గురిపెట్టింది. ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చని పాకిస్తాన్ భయపడింది. అభినందన్ విడుదల, ఉగ్రవాద నిరోధక చర్యలపై భారత్ తన వైఖరిని పాకిస్తాన్ కు ఖరాఖండిగా చెప్పిందని బిసారియా ఈ పుస్తకంలో వివరించారు. అభినందన్ విడుదలను శాంతి సంకేతంగా పాకిస్తాన్ లేబుల్ చేసినప్పటికీ పాశ్చాత్య దేశాల నుంచి దౌత్యపరమైన ఒత్తిళ్లకు పాకిస్తాన్ కలవరపడింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోదీ అభినందన్ ను పాకిస్తాన్ విడిచిపెట్టి మంచి పనిచేసిందని, లేకుంటే ఆ దేశం భయంకరమైన రాత్రిని చవి చూడాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ ఖచ్చితమైన వైఖరి, చెక్కు చెదరని సంకల్పం పాకిస్తాన్ ను పరేషాన్ చేశాయి. పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ ఆలోచనను మార్చేశాయని బిసారియా ఈ పుస్తకంలో వివరించారు. మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ పుస్తకం ప్రస్తుతం సంచలనంగా మారింది.